అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ను దేశానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజానీకానికి, శ్రామిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉన్నది. రెండవది, ఎఫ్డిఐలను, విదేశీ కార్పొరేట్ సంస్థలను స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ ఉన్నది. ఈరోజు ఆహార భద్రతను పెంపుదల చేసేందుకు ఆహార భద్రత సర్వేలు చేసిన సందర్భంగా ఈ భద్రతను పెంపుదల చేయాలని చెప్పి సూచన చేసినప్పటికీ ఇప్పటికీ ఆహార భద్రత పెంపుదల కోసం బడ్జెట్ లేదు. ఈరోజు పౌష్టికాహార లోపం నుంచి వాళ్ళందరినీ మెరుగుదల చేయాల్సినటువంటి దాని కొరకు ఈరోజు బడ్జెట్లో పెంపుదల లేదు. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ కంటే ఈసారి తగ్గుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వారితో పాటు సృష్టికర్తలో కీలకమైనటువంటి రంగాలు కార్మిక వర్గం, శ్రామిక వర్గం, రైతాంగం సంపూర్ణంగా వారి యొక్క శ్రమ వల్లనే ఈరోజు సంపద సృష్టించబడుతుంటది. కానీ ఈరోజు పేద ప్రజలైనటువంటి కార్మిక వర్గం పైన జిఎస్టీ రూపంగా, ఇతర రూపకంగా ట్యాక్సీలు పెరుగుతూ ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల పైన ట్యాక్సీలు పెరుగుతూ ఉన్నాయి. కానీ సంపదల సృష్టించకర్తలకు అన్యాయం చేస్తూ ధనవంతులైనటువంటి కార్పొరేట్లకు ఈరోజు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు కల్పించే పద్ధతిలో ఈరోజు ఈ బడ్జెట్ ఉంది. ఉదాహరణ, బంగారము విలువ కలిగినటువంటి వస్తువులపైన సుంకాలు తగ్గించడం అంటే ధనవంతుల ప్రయోజనాల కోసం తప్ప కార్మిక, శ్రామిక, రైతాంగం కోసం కాదనేది ఈ ఒక్క ఉదాహరణతో కనబడతా ఉంది. వారితో పాటు ముఖ్యంగా దేశంలో 25 లక్షల కోట్ల మంది ఉన్నటువంటి సుమారుగా ఎస్సీ ఎస్టీలకు ఈరోజు కనీస సౌకర్యాల కోసం కూడా ఈరోజు బడ్జెట్ కేటాయింపులో వివక్షనే కనబడతా ఉంది. ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ సంబంధించినటువంటి అంశాల్లో విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ లో కూడా ఈరోజు వివక్ష చూపుతూ గతంతో ఉన్న బడ్జెట్ ని మళ్ళీ కేటాయించినటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.